డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నన్నెవరు ఏం చేయలేరు, ఎవరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాను అనేటువంటిది తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్టేట్మెంట్. ఇది సవాల్ అనుకున్నా లేకపోతే వార్నింగ్ అనుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక జనసేన నేత కిరణ్ రాయల్ తప్పించుకోలేడు అనేటువంటిది బాధితురాలు లక్ష్మి వైపు వాదన. అసలు కిరణ్ రాయల్ కి బాధితురాలు లక్ష్మికి మధ్య ఏం జరిగింది, ఈ కేసు మున్ముందు ఏ టర్న్ తీసుకోబోతోంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ లక్ష్మి రెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. లక్ష్మి గారు నమస్తే. నమస్తే లక్ష్మి గారు, థ్యాంక్స్ అలాట్. రిక్వెస్ట్ చేసిన వెంటనే మీ అభిప్రాయం తెలియజేసేందుకు, కొన్ని అనుమానాలు తీర్చేందుకు నాకు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలాట్. లెట్స్ స్టార్ట్. లక్ష్మి గారు, మిమ్మల్ని పరిచయం చేయాలంటే లక్ష్మి రెడ్డి అనాలి అనేటువంటిది నా ఆలోచన కాదు. తను రెడ్డి కాదు, కిరణ్ రాయల్ కి అగైనెస్ట్ గా వైసీపీ లక్ష్మిని ప్రమోట్ చేస్తోంది కాబట్టి ఆమె లక్ష్మి రెడ్డి అని మార్చుకుంది అనేటువంటిది ఒక ఆరోపణ. మీరు లక్ష్మియా, లక్ష్మి రెడ్డియా? లక్ష్మి రెడ్డి అండి. నేను పక్కా లక్ష్మి రెడ్డిని. కానీ నాకు ఈ కులం పిచ్చి ఇలాంటివి లేవండి. నేను అందుకే ఎప్పుడు లక్ష్మి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను బర్త్ నేను రెడ్డి. మీ వైసీపీ మీ వెనుక ఉందా? ఎందుకంటే కాపు కులంలో ఎదుగుతున్నటువంటి కిరణ్ రాయల్ ని తొక్కేసేందుకు వైసీపీ వదిలిన బాణం, అస్త్రం మీరు, అంటే లక్ష్మి రెడ్డి అనేటువంటిది కిరణ్ రాయల్ వర్గీయులు మాత్రమే కాకుండా కిరణ్ రాయల్ కూడా అంటున్నాడు. అది ఎలా అండి? వైసీపీ వాళ్ళకి నాకేం సంబంధం? నేను వస్తున్నది నేనైతే ఏదైతే కోల్పోయానో దానికోసం నేను బయట వచ్చాను. ఇందులో వైసీపీ వాళ్ళకి ఏం సంబంధం? ఏం లేదా? వైసీపీ అసలు మీ వెనకాల లేదా? వైసీపీ వాళ్ళు ఎవరు, వైసీపీనే కాదు, ఏ పార్టీనూ లేదు నా వెనకాల. తిరుపతి ప్రెస్ మీట్ లో కూడా మీరు ఇదే చెప్పారు, నా వెనకాల ఏ పార్టీ లేదు, ఇంకేది లేదు. కానీ కిరణ్ రాయల్ ని నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కేవలం కాపు కులంలో, బలిజ కులంలో ఎదుగుతున్నటువంటి యంగెస్ట్ డేరింగ్ వాయిస్ నాది కాబట్టే నన్ను తొక్కేందుకు లక్ష్మీరెడ్డి వైసీపీ రెడ్ల చేతిలో కీలుబొమ్మగా మారింది అని. ఏంటి మీ కామెంట్ ఏంటి? యాక్చువల్ చెప్పాలంటే సార్, నాకు ఈ కాపు ఇవన్నీ కూడా నాకు తెలియదు. రెడ్డి దేని కిందకు వస్తుంది, బల్జా ఏ కిందకు వస్తుంది కూడా నాకు తెలియదు. యాక్చువల్ గా నేను రెడ్డి బై బర్త్, ఓసి, ఇది మాత్రమే నాకు తెలుసు. అతనిలాగా ఇప్పుడు వాళ్ళ మదర్ ఒక క్యాస్ట్ ని పెట్టుకొని నేను రాలేదు. నాకు మా మదరు, ఫాదరు, మా వారు అందరూ రెడ్డినే. అతనిలాగా నేను మార్చుకొని అయితే నేను రాలేదు. కిరణ్ రాయల్ బలిజ కాదు, కాపు కాదు అని 100లో 80 మంది అంటున్నారు. లేదు, నేను ముమ్మాటికి కాపునే, బలిజనే అంటున్నాడు కిరణ్. మీరు చెప్పండి, కిరణ్ బలిజ, కాపు, వేరే కులమా? నాకు కూడా బల్జా అని చెప్పారండి. కానీ నేను కూడా రీసెంట్ గా ఇప్పుడే తెలుసుకుంటున్నాను. తను వాళ్ళు రాజస్థాన్ వాళ్ళ ఫాదర్ది యాక్చువల్ గా వాళ్ళ మదర్ బల్జా. సో వాళ్ళ మదర్ ని పెళ్లి చేసుకున్న దానివల్ల వాళ్ళ మదర్ ఇంటి పేరుని బల్జా అని తను తీసుకున్నాడు అని చెప్తున్నారు. ఇదైతే వాళ్ళ మదర్ వాళ్ళైతే బల్జా అనేది నాకు తెలుసండి. వాళ్ళ ఫాదర్ గురించి నాకు తెలియదు. వాళ్ళ మదర్ అయితే బల్జా అనేది క్లియర్. ఓకే, లెట్స్ కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్. ఎంత ఇచ్చారు కిరణ్ రాయల్ కి మీరు? కిరణ్ రాయల్ మీకు ఎంత తిరిగి ఇచ్చాడు? నేను 1,25,00,000 ఇచ్చానండి కిరణ్ రాయల్ కి. అండ్ 25 తులాల బంగారం ఇచ్చాను. 1,25,00,000 రూపాయల నగదు, 25 తులాల బంగారం. అదే ఇప్పుడు ఏదైతే గొడవలు స్టార్ట్ అయ్యాయో, గొడవలు స్టార్ట్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే అతన్ని ప్రెషర్ స్టార్ట్ చేయడం చేశాను, ఒక రోజు మా బాబు దగ్గరికి వచ్చి, ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి పిల్లల్ని భయపించి, మీ అమ్మ బయట వచ్చిందంటే పరుగు పోతుంది, మీరు అందరూ సూసైడ్ చేసుకొని చావాల్సి వస్తుంది, సో ఇది ఇక్కడికి స్టాప్ చేద్దాము అని చెప్పి మా బాబు కాళ్ళు పట్టుకొని, ఇప్పుడు ఒక 5 lakhs ఇస్తాను, ఆ తర్వాత 2 విడతలుగా 5 lakhs ఇస్తాను, ఇంకో 15 lakhs కి చెక్స్, బాండ్ ఇస్తాను, రిమైనింగ్ అంతా కూడా త్వరలోనే సెటిల్ చేస్తాను అని చెప్పి మా బాబుకి చెప్పి, మా బాబుని ఇదే విధంగా మీ పరుగు పోతుంది, సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు అని చెప్పి వాడికి చెప్తే, అప్పుడు మాకున్న సిచ్యువేషన్ ఏమంటే ఇప్పుడున్న సిచ్యువేషనే అప్పుడు ఉంది.
ఏమంటే చాలా కాంప్లికేటెడ్ పొజిషన్స్ నాకు ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్స్ కానివ్వండి అన్నిట్లకి. ఆ సిచ్యువేషన్‌లో ఏమంటే నేను ఆ 15,00,000 అనేది తీసుకున్నాను. 15,00,000 తీసుకున్నదైతే నిజం. అతనిచ్చాడు 15,00,000. నా 15 అమౌంట్ లక్షలు 15,00,000 ఇచ్చాడు. ఉమ్, నా నాకు కావాల్సింది నా యాక్చువల్ అమౌంట్. అతను బ్యాక్ చేసింది ఏదైతే అతని రికార్డ్స్ ప్రకారం ఉండేది. ఏదైతే నేను అతని కార్‌కి ఏదైతే ఇచ్చానో 11,50,000 నేను అతని కార్‌కి ఇచ్చాను. అది అతను నాకు బ్యాక్ చేశాడు అంతే. మిగతా ఓకే అమౌంట్ ఏది కూడా అతను ఇవ్వలేదు. ఓకే. 1,15,00,000 రూపాయల నగదు, 25 తులాల బంగారం ఇచ్చానని మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు కదా. ఏ నమ్మకంతో, లేకపోతే ఏం తీసుకుంటాడని, ఏం చేస్తాడని చెప్పి మీరు ఆ డబ్బులు ఇచ్చారు? తను చాలా క్లియర్‌గా చెప్పాడండి నాకు. ఎందుకంటే నాకు 2015 వరకు 2014, 15 వరకు నేనిచ్చిన అమౌంట్ అయితే 23,00,000. ఉమ్, 10 తులాల బంగారు అప్పటికిచ్చింది నేను అమౌంట్. అప్పుడైతే వాళ్ళ హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంథింగ్ అని చెప్పి తీసుకున్నాడు. అప్పుడు కూడా తనకి రెడ్ కలర్ పోలో కారు 2015లో డేట్ కూడా జూలై 13థ్ ఆ రోజు కూడా కార్‌కని 5,00,000 తీసుకున్నాడు. ఆ తర్వాత అదే విధంగా తన హౌస్ కన్‌స్ట్రక్షన్ అని తీసుకున్నాడు. ఇది మా వారికి తెలిసి తను దుబాయ్ నుంచి బ్యాకొచ్చారు. తను 6 ఉమ్, మంత్స్ బిఫోరే ఎళ్లారు. ఆ 6 మంత్స్‌లోనే నేను ఈ అమౌంట్ అంతా అతనికిచ్చాను అని చెప్పి తను తెలుసుకొని తను రిటర్న్ వచ్చేసారు అక్కడి నుంచి. వచ్చిన తర్వాత నన్ను మా విలేజ్‌కి తీసుకెళ్ళిపోయారు. ఉమ్, ఆ తర్వాత మా వారు చనిపోయిన తర్వాత నేను బ్యాక్ మళ్ళీ తిరుపతికి రావడం జరిగింది. ఓకే అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇతను నా లైఫ్‌లోకొచ్చాడు. లక్ష్మి గారు, ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ, సోషల్ మీడియాలో మీ మీద విపరీతంగా ట్రోలింగ్ నడుస్తుంది. ఒక ఆడపిల్ల, ఒక మహిళ అని చూడకుండా కూడా మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్ కి సమాధానమైన, లేకపోతే వాట్ ఈజ్ లక్ష్మీ రెడ్డి అని తెలుసుకోవటానికైనా కూడా కొన్ని ప్రశ్నలు నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది, మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మీకు కిరణ్ రాయల్ కి మధ్య వివాహేతర సంబంధం ఉందా? ఉందండి. ఓకే. ఆ వివాహేతర సంబంధము మీ భర్త ఉండగానే ఏర్పడిందా, లేకపోతే మీ భర్త చనిపోయిన తర్వాత ఏర్పడిందా? లేదండి. భర్త ఉండగానే ఏర్పడింది. భర్త ఉండగానే ఏర్పడడం వల్ల తనకు తెలిసి ఇలా అతనే మోసం చేశాడు అని చెప్పి మా వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను పనిష్ చేశారు. 2 ఇయర్స్ హౌస్ అరెస్ట్ అనేది చేశారు నన్ను. ఓకే. ఎటువంటివి లేకుండా. అదే విధంగా ఇక్కడ లోకల్‌లో ఉండే వాళ్ళందరి దగ్గరికి కూడా తను వెళ్లి ఇలా మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి అడగడం జరిగింది. మీ హస్బెండ్? మా హస్బెండ్ 2016లో ఓకే. జూలై నుంచి ఆగస్టు ఆ పీరియడ్‌లో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నన్ను విలేజ్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు కూడా చాలా ఘోరమైన సిట్యుయేషన్స్ అనేది నేను ఎదుర్కొన్నాను. నేనని చెప్పడం కన్నా నా పిల్లలు ఎదుర్కొన్నారు బాగా. ఓకే. మీ హస్బెండ్ మరణం మీద కూడా చాలా దుర్మార్గమైనటువంటి కామెంట్స్, ట్రోలింగ్స్ చేస్తున్నారు లక్ష్మి గారు. అది చాలా బాధాకరమైన విషయం అండి అది. ఉమ్, చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే ఉమ్, మా హస్బెండ్ చనిపోయిన దాని గురించి ఇన్ని మాట్లాడుతున్నారు. ఆహ్, ఇప్పుడు నేనుండేది ఒక విలేజ్‌లో అండి. ఒక విలేజ్‌లో ఉన్నాను. ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి విలేజెస్ అందరికీ తెలుస్తుంది. ఈవెన్ నా పిల్లలకి తెలుస్తుంది. ఉమ్, నా హస్బెండ్‌కి ఫస్ట్ టైమ్ స్ట్రోక్ వచ్చిన డేటు, సెకండ్ టైమ్ స్ట్రోక్ వచ్చిన డేటు, చెన్నై రామచంద్రన్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌వి అన్నీ బై రికార్డ్ నా చేతిలో ఉన్నాయి. ఓకే. ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఉమ్, ఒక పర్సన్‌ని, ఒక భర్తని చంపుకునే అంత నీచమైన స్థాయిలో అయితే నేను లేను. అది కిరణ్ రాయల్ చేయగలడు. ఎందుకంటే తనను నమ్మి ఒక మహిళ ఇంత చేసినా కూడా తిరిగి ఏదైతే అడుగుతుందో బిడ్డల కోసం అన్నప్పుడు కిరాతకంగా నీ పిల్లల్ని చంపుతాను. నేనేం చేసినా కూడా నన్ను అడిగేవాళ్ళు లేరు అని చెప్పి ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు అతను. ఉమ్, అలాంటి నీచమైన వ్యక్తిత్వం అయితే నాది కాదండి. ఉమ్. కిరణ్ రాయల్కి మీరు ఇచ్చినటువంటి డబ్బు కోసము, నిజమే మీ హస్బెండ్ చాలా మంది దగ్గర మాట్లాడారు, చాలా మంది మద్దతు కూడా కోరారు. ఇట్స్ క్లియర్, నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను. ఇక్కడ నాకు అర్థం కానటువంటి క్వశ్చన్, చాలా మందికి క్వశ్చన్ మార్క్ గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే లక్ష్మి గారు, కిరణ్ రాయల్ ఫ్యామిలీ మీ ఇద్దరు రిలేషన్ ని యాక్సెప్ట్ చేసిందా,
మీతో పాటు అవునండి. మీతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలతో కూడా కిరణ్ కు సంబంధం ఉంది అని చెప్పి అంటున్నారు. ఆ రిలేషన్స్ గురించి కూడా కిరణ్ రాయల్ ఫ్యామిలీకి తెలుసా ఏంటి అసలు? ఎవ్రీథింగ్ తెలుసండి. వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఏమీ జరగదు ఇక్కడ. ఉమ్, వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఏమీ జరగదు. ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. బట్ కొన్ని విషయాల్లో వాళ్ళ భార్య కూడా ఫైట్ చేసిన సందర్భాలైతే ఉన్నాయి కిరణ్ రాయల్‌తో. అంటే సర్వసాధారణంగా ఒక భర్త తన ఇంకొక అమ్మాయిని చూడటం ఏ భార్య సహించదు కదా లక్ష్మి గారు. అవును. ఫ్యాక్ట్. కానీ ఎలా ఎలా సపోర్ట్ చేస్తుంది అసలు? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? నేను కూడా ఇది ఓపెన్‌గా నేను కూడా మాట్లాడదలుచుకున్నానండి. ఎందుకంటే తను వాళ్ళ వైఫ్ ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది నాకు ఒక క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇదే కిరణ్ రాయల్ నాకు చెప్పింది ఏమంటే టోటల్ నా ప్రాపర్టీస్ ఏవైతే నాదంటే పిల్లల ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అన్ని సేల్ చేపిచ్చి అన్ని చేసిన తర్వాత నాకేం చెప్పాడు ఎలక్షన్ అవుతాని అంటే నాకు అతనికి తెలిసిన వాళ్ళే అందరూ నాకంటూ ఎవరు లేరు ఇక్కడ మెయిన్ ఒకటి. ఎందుకంటే నేను బయట విలేజ్ నుంచి బయట వచ్చేయడం మా వారు చనిపోయిన తర్వాత ఈ కిరణ్ కి ఎప్పుడైతే నేను అమౌంట్ అంతా ఇవ్వడం స్టార్ట్ చేశానో మా అత్తగారి సైడ్ వాళ్ళకి తెలిసి టోటల్ నన్ను అనేది ఫ్యామిలీలో వాళ్ళు ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, మాట్లాడలేదు. ఆ తర్వాత అందరూ కూడా బ్లాక్ చేయడం జరిగిపోయింది. నా పిల్లల్ని కూడా దూరం పెట్టారు. ఎందుకంటే మీ అమ్మకు మీరు సపోర్ట్ ఉన్నారు. పిల్లలైతే నాకు సపోర్ట్ లేరండి. ఎప్పుడు కూడా నాకు చెప్తున్నారు వద్దమ్మా వద్దమ్మా అతను మంచివాడు కాదు తెలుస్తుంది కదా మనకి అని చెప్పేవాళ్ళు పిల్లలు. నేనే లేదు నాన్న సమ్ టైం ఇద్దాము ఎలక్షన్ తర్వాత చెప్తున్నాడు కదా అని ఇలానే కన్విన్స్ చేసి ప్రతి సైట్ కూడా పిల్లల దగ్గర నేను సైన్లు అనేది పెట్టించాను నేను. వాళ్ళకు కూడా బాధాకరమైన విషయం ఏమంటే మేము ఏదైతే ల్యాండ్ అమ్ముతున్నామో అమ్మి మేము ఆ డబ్బులు ఇంటి దగ్గర కూడా తెచ్చుకునే టైం కూడా మాకు ఇచ్చేవాడు కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికే వాళ్ళ మనుషుల్ని పిలిపించి అక్కడి నుంచి అక్కడికే తీసుకెళ్లేవాడు. సో నాకు ఇది ఎమర్జెన్సీ ఉంది నేను వెంటనే అది పే చేయాలి అని చెప్పి ఇది నేను మీ ఇంతవరకు ఎవరికి చెప్పండి ఏమంటే మీ ద్వారానే చెప్తున్నాను. ఇది ఎవరో చేసింది కూడా కాదు, అతని సన్నిహితులకే తెలిసి ఇవంతా అతని సన్నిహితులే నా దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళ అమౌంట్. నిన్న కూడా కిరణ్ తో నేను మాట్లాడినప్పుడు లక్ష్మి గారు నా పక్కన ఉన్నటువంటి వాళ్ళే నాకు నమ్మక ద్రోహం చేశారు అనేటువంటి మాట చెప్పాడు. నేను అడిగితే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పలేదు, సొంత పార్టీ వాళ్ళ స్నేహితులు అని చెప్పి. ఇప్పుడు మీరు కూడా సన్నిహితులు అంటున్నారు, ఎవరా సన్నిహితులు అసలు? వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ స్నేహితులే అండి. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు నేను కిరణ్ అనే వ్యక్తికి ఎంత చేశాను, అతను నన్ను నా ఫ్యామిలీని ఎంత డ్యామేజ్ చేశాడనేది ఇక్కడ అతని ఫ్రెండ్ సర్కిల్ కానీ అదే అతని రాజకీయ స్నేహితులు కానీ అందరికీ తెలుసు. ఇది చాలా క్లియర్ ఇక్కడ. సో ద్రోహం వాళ్ళు నాకు ఇది చేశారు అనడంలో అది వాళ్ళకి పార్టీకి ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నేననే దాన్ని అతనికి ఎంత చేశాను అని చెప్పి తన చుట్టూ ఉండే వాళ్ళకి అందరికి చాలా క్లియర్ గా తెలుసు. ఒక మీ రిలేషన్ కిరణ్ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి మీ చుట్టాలకి మాత్రమే కాకుండా తిరుపతిలో ఉండేటువంటి జనసేన పార్టీ నేతలకి మిగతా వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరికీ తెలుసు అండి, తెలుసు. అంటే ఏంటి ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి అని నమ్మేసి మీరు ఓపెన్ అప్ అయ్యారా, లేకపోతే కిరణే మిమ్మల్ని పరిచయం చేశాడా? కాదండి, నన్ను ఎవరికి అతను పరిచయం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమంటే అతను ఒక మంచి చేశాడు నాకు ఇన్ని సంవత్సరాలుగా. అతనితో ఎవరు పరిచయం అయినా అమ్మాయిల్ని పార్టీ మీటింగ్స్ కి తీసుకెళ్లడము, ఇలా పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీలు తీపించడం, ఫొటోస్ తీపించడము, ఇలాంటివన్నీ చేస్తాడు అతను. ఎందుకంటే ఇతను వల్లో వేసుకోవడం మెయిన్ అదే అనమాట. నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతాను, సో మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేపిస్తాను, ఫొటోస్ తీయిస్తాను, ఇలాంటివన్నీ చెప్పే అతను మోస్ట్లీ అమ్మాయిని ట్రాప్ చేస్తుంటాడు. అంటే మామూలుగా అమ్మాయిల్ని ఇలా డబ్బుల కోసం తీసే వాళ్ళని కాదు, మిగతా అమ్మాయిల్ని ఎవరైతే ఉంటారో ఇలా ఫ్యాన్స్ అలా వాళ్ళని అలా అతను అట్రాక్ట్ చేస్తుంటాడు. నా వరకు ఏమంటే నన్ను ఎవరికి అతను ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ నేనే అన్ని చేస్తున్నాను అతనికి అనేది మాత్రం అందరికీ తెలుసు, క్లియర్ గా తెలుసు. బట్ నేను పర్సనల్ గా తెలిసింది అతనితో చాలా సన్నిహితంగా ఉన్న ఒక 5-6 మంది నేను క్లియర్ గా తెలుసు. బిందు అనేటువంటి లేడీ కూడా రేపు ఎల్లుండో తొందరలో రాబోతోంది అని చెప్పి మీరు అన్నారు, చాలా మంది అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఎక్కడో సీన్ రివర్స్ అయినట్టుంది. అదే బిందు మీ మీద కేసు ఫైల్ చేసింది, అనవసరంగా తన కాల్ రికార్డ్స్ వీడియోస్ బయట పెట్టారని చెప్పి. ఇదేం ట్విస్ట్ అసలు?
బిందు మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటే తనెందుకు రివర్స్ అయింది? లేదండి. నేనిక్కడ హెల్ప్ చేస్తున్నాను గూడా నేను మీకు చెప్పలేదు. నేను కూడా ఆ అమ్మాయి యొక్క బాధితురాలే అని చెప్పాను. ఎక్కడైనా కూడా ఆ అమ్మాయి కూడా ఒక విక్టిమ్ అనే చెప్పాను నేను. సో, ఇప్పుడు ఏమైందంటే అతనికి ఇంకేం దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్, ఏదైతే నన్ను అరెస్ట్ చేపిచ్చాడో అది అతని చేతుల్లో ఉన్నది టోటల్. అక్కడ అది క్లియర్ పిక్చర్ అది. ఉమ్, అతని హ్యాండ్ ఓవర్‌లో ఉన్నింది. అతను ఇప్పుడు చెప్పినట్టు అతను రాజస్థానీ సంథింగ్ ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ పెట్టాడో ఏమో నాకు తెలీదు అవంతా. ఉమ్, వితిన్ 2 అవర్స్‌లో వాళ్ళు రావడం, పిక్ చేయడం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత కోర్ట్ వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి, ఓకే. అమ్మాయికి ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని చెప్పి నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. వితిన్ మరుసటి రోజే నేను బయటొచ్చేసాను నేనది. ఇక్కడ అతనికి ఇంకొక ఆప్షన్ అనేది కనిపించలేదు. నన్ను ఏ విధంగా భయపిచ్చాలి అనే ఆప్షన్ కనిపించకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఏమంటే నేను ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా నేను ఒక క్లియర్‌గా ఉన్నాను స్టేట్‌మెంట్‌లో. నేను వాళ్ళిద్దరి పర్సనల్‌వి నేనెక్కడ రిలీజ్ చేయలేదు. మెయిన్. ఉమ్. ఆ అమ్మాయి నాకు కాల్ చేసింది. నేను ఆ అమ్మాయికి కాల్ చేయలేదు. ఆ అవును. అమ్మాయి నాకు కాల్ చేసి దాంట్లో ఉన్నవే మా ఇద్దరి కన్వర్జేషన్స్ నేను పెట్టాను గానీ, వాళ్ళిద్దరిని నేనెక్కడ పెట్టలేదు. ఇప్పుడు ఉమ్, దాన్ని తీసుకొనొచ్చి మీరు మా పర్సనల్ అన్నీ పెట్టావు అని చెప్పి, అతనే తీసుకెళ్ళి చేపిచ్చాడనేది కూడా నాకు క్లియర్‌గా అక్కడ తెలిసిపోయిందక్కడ. ఉమ్, సో, ఇంకా ఆ అమ్మాయికే. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి నేను బయట రాదు అనే చెప్పాను నేను. ఎందుకంటే రాలేదు. ఆ అమ్మాయి ఒక మంచి ఫ్యామిలీ అనే చెప్పాను నేను. సో, ఆ అమ్మాయి ఇప్పుడు బయటొచ్చిందంటే ఇది ఆ అమ్మాయికే ప్రాబ్లమ్. ఇప్పుడు నాలాగా నా లైఫ్ అయిపోయింది. నేను రోడ్‌లోకొచ్చేసాను నేను. ఉమ్. ఇంకా ఇప్పుడు ఇతను ప్లాన్ ఏమంటే ఇంకా ఆ అమ్మాయిని కూడా రోడ్‌లోకి తీసుకురావాలని అతను ప్లాన్ చేస్తున్నాడు. అది ఆ అమ్మాయి ఇంకా గ్రహించలేకపోతుందంతే. ఆ ఓకే. అమ్మాయి కూడా లాస్ అయ్యింది. కానీ ఇంకా గ్రహించలేకపోతుందంతే. నిన్న నేను కిరణ్ తో చేసిన ఇంటర్వ్యూలో 2 వీడియోలు చూశాను లక్ష్మి గారు. హ్మ్. హ్మ్. ఒకటి, నాకు కిరణ్ కి ఇంకే సంబంధం లేదు, ఇదిగో ఈ అమౌంట్ ఇచ్చాడు, ఈ అమౌంట్ ఇచ్చాడు అని చెప్పినట్టు 2 వీడియోస్. ఈ 2 అవును. వీడియోస్ అవును. ఏంటి, మిమ్మల్ని ఎవరన్నా బెదిరించారా? మీకే మీరు అదే ఇష్టపూర్తిగా అదే చెప్పారా? చెప్తానండి. అదే ఇంతకుముందు మీకు నేను చెప్పాను గదండీ! బాబు దగ్గరకొచ్చి 15,00,000 గురించి 5,00,000 ఇచ్చాడు అని చెప్పి. హ్మ్. ఆ సందర్భంలో ఈ అమౌంట్ నేను మీకివ్వాలంటే కూడా మీరొక రిటర్న్ వీడియో మీ అమ్మ నాకివ్వాలి. సో, ఆ తర్వాత దేనికి? ఫస్ట్ నెక్స్ట్ బాండ్‌కివ్వడానికి. నెక్స్ట్ ఇవ్వాలంటే కూడా నాకు కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి బెదిరించి, లేకపోతే రూ. 1 కూడా నేనివ్వను. ఇవ్వకపోగా ఇప్పుడు ఏవైతే నా పైన చేస్తున్నాడో ఇలాంటి దౌర్జన్యాలు ఇవంతా, అదే టైంలో నన్నొచ్చి కొట్టెళ్ళాడతను. ఎవరైనా కూడా పిల్లలు భయపడతారు కదండీ! మీ మీద చేయి కూడా చేసుకున్నాడా? ఇప్పుడు మిమ్మల్ని కొట్టాడా? కొట్టాడు, రక్తం క్లియర్‌గా ఆడియోలో గూడా నేను మీకు అది వినిపిచ్చాను. కొట్టాడు, బ్లడ్ చూసాడు, స్టిచెస్ పడ్డాయి. చాలా రకాలుగా 1, 2 రకాలు కాదు అతను నన్ను ట్రీట్ చేసింది. చాలా దారుణంగా ట్రీట్ చేశాడు నన్ను. నేనన్నీ భరించి, భరించి ఇంకా నాకు అన్నీ ఓపిక నశించిపోయి నేను బయట రావడం జరిగింది నేను. మిమ్మల్ని మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు, మిమ్మల్ని అంత దారుణంగా కొట్టినప్పుడు ఎందుకని మీరు అప్పుడే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఉండుంటే ఇది ఉండేది కాదేమో కదా! ఫస్ట్ పాయింట్ ఏమంటే ఎప్పుడైతే గాజు పెంకుల పైన తోసేసాడండి నన్ను ఫస్టు. ఆ! ఆ గాజు పెంకుల పైన తోసేప్పుడు కాళ్ళు కట్ అయినప్పుడు ఏం చేశాడంటే, కాళ్ళు గట్టిగా పట్టుకునేసి, అప్పుడు లేదు సారీ నాకు కొంచెం టైమ్ ఇవ్వు. నేను వేరే ప్రాబ్లమ్‌లో ఉన్నాను నేను. ఇవన్నీ సార్ట్ ఔట్ చేసుకునేసి నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను. నువ్వెవ్వరిని కావాలంటే పిలుచుకో నువ్వు. హ్మ్. నేను మా వాళ్ళందరిని పిలుచుకొస్తానని చెప్పి, ఆ రోజు అక్కడలా నన్ను బయట రానీకుండా చేసేసాడు. హ్మ్. నెక్స్ట్ టైమ్ మా ఇంటికే వచ్చి నాకు కాల్ చేసి, అది కూడా నేను పెట్టాను. బెదిరించి "నువ్వెవరిని పిలుచుకుంటావో పిలుచుకో. ఎంఆర్‌పల్లి వాళ్ళని పిలుచుకుంటావా? ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో" అని చెప్పి ఇంటికి వచ్చి మా బాబు కిందున్నాడు పెద్దబ్బాయి. ఆ అబ్బాయి కాలింగ్ బెల్ కొడితే అమ్మ పైనుంది అంటే పైనొచ్చి మా చిన్నబ్బాయి ముందరే నన్ను కొట్టాడు. హ్మ్. దారుణంగా కొట్టి మీరు ఆ ఫుటేజ్ చూసినట్టయితే తను నన్ను కొట్టేసి మెట్లు స్టెప్స్ దిగేసి వెళ్ళిపోయాడు బయటికి. ఇంకొక పాయింట్, ఆహ్, లక్ష్మి గారు, ఇప్పుడు మీకు కిరణ్ రాయల్ పొలిటికల్ కెరియర్ నాశనం చేయడం ఇంపార్టెంటా? లేకపోతే మీకు రావాల్సినటువంటి డబ్బులు మీకు ఇచ్చేసి న్యాయం జరగడం ఇంపార్టెంటా? ఎందుకంటే ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, కేవలం ఎదుగుతున్నటువంటి కిరణ్ రాయల్ ని పొలిటికల్ గా దెబ్బ కొట్టడానికే లక్ష్మీరెడ్డి నాటకం ఆడుతోంది అనేటువంటిది ఒక ప్రధాన ఆరోపణ. వాట్ ఈస్ యువర్ స్టేట్మెంట్? ఒకటండి ఇది మీరు ఈసారి కిరణ్ రాయల్‌తో ఇంటర్వ్యూ చేస్తే ఒకటి అడగండి. కిరణ్ రాయల్‌కి ఎప్పుడూ నేనేం చెప్పానంటే, "నువ్వు నంబర్ 1గా ఉండేది చూడాలి నేను. ఎందుకంటే, నువ్వు బాగా మూవ్ అవుతున్నావు. మంచి మాట చాతుర్యం.
బాగా ఇది ఉంది. సో నువ్వు బాగా డెవలప్ అవ్వాలి, మంచి పొజిషన్లోకి రావాలనే చెప్పేదాన్ని నేను ఎప్పుడు కూడా ఉమ్, ఫస్ట్. అలా నేను అని నీ పార్టీకి అని చెప్పి ప్రతి ఒక్కటి అండి, నేను ఇప్పుడు ఏదైతే ల్యాండ్ గురించి చెప్పానో అమౌంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ జనసేన సభ్యత్వం ఉంటుంది కదా, కార్డ్స్ ఉమ్. 500 రూపీస్ పర్ పర్సన్ కి ఇవి చేపించడానికి, అవి చేసేటప్పుడు కూడా నీకు చేయకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, పరువు పోతుంది అని చెప్పి ఆ టైంలో కూడా 6 lakhs తీసుకున్న సందర్భం ఉంది. ఓకే, ఇలా అంటే ఒకరికి సభ్యత్వ రుసుము మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతో కట్టాడు. నా దగ్గర నుంచి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ తీసుకునే మెంబర్స్ ఎవరు డబ్బులు ఇవ్వరు, ఊరికైతే తీసుకుంటారు సభ్యత్వము, ఎవరు డబ్బులు ఇవ్వరు, మేమే దగ్గరుండి చేపించాలి. ఓకే. ఇవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నేను ఆయనతోనే డిస్కస్ చేయాలనుకున్నా. దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారితోనే మాట్లాడాలి అని చెప్పి నేను డెసిషన్ తీసుకున్నానండి. ఇదే విధంగా మీటింగ్స్ అప్పుడు కానివ్వండి, ఇంకొక చోట బహిరంగ సభలు కానివ్వండి, అలాంటప్పుడంతా కూడా తను నాకు ఫొటోస్ పెట్టేవాడు. ఇలా ఇక్కడ ఇన్ఛార్జ్ నేనే, సో నేనే అక్కడికి వెళ్ళి అన్ని చూసుకోవాలి, ఇన్ని ల్యాక్స్ ఖర్చు అవుతుంది నాకు, ఇవన్నీ చేస్తేనే నాకు రేపు ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు, టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు పెట్టాలి ఇవంతా. అతని కాన్సెప్ట్ అది, అలానే అడిగేవాడిని నన్ను అతను. ఓకే, పవన్ కళ్యాణ్ కి ఇంతకు ముందు ఈ కిరణ్ రాయల్ ఇష్యూ గురించి, వేధింపుల గురించి ఎప్పుడన్నా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మీరు కంప్లైంట్ చేశారా? కలిసారా అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు? లేదండి, నేను ఎప్పుడూ కలవలేదు. ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సింది ఏమంటే, ఇప్పుడు ఇతను ఏదైతే అంటున్నాడో వైఎస్ఆర్సీపీ ఇవన్నీ అని, నా వెనకాల ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు, నేను ఎవరితోనూ మీట్ అయింది లేదు. ఉమ్, ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఏ చైన్ వీడియో అయితే ఉందో, నేను ఇది 2 years బిఫోరే డిలీట్ చేశాను దీన్ని. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చారు లక్ష్మి గారు. ఇప్పటికీ అర్థం కానటువంటిది, మీ దగ్గర ఏ వీడియోస్ లేవు, ఏ ఫొటోస్ లేవు, కానీ రోజుకొక కొత్త వీడియో, ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవంతా? అదే చెప్తున్నానండి. ఇది ఎప్పుడైతే ఎలక్షన్ ముందు జరిగింది ఇవంతా, ఎలక్షన్ ముందు 2023 జాన్ టు ఒక జూన్ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవంతా కూడా. ఇవన్నీ కూడా ఏమంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, అతనికి ఇక్కడ లోకల్ వాళ్ళే నా దగ్గర నుంచి తీసుకున్నారు ఇవన్నీ. ఏమనంటే, మేము ఇవి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము, ఇలా జరిగింది అని చెప్పి. సో ఓకే. అక్కడి నుంచి నీ మనీ ఏదైతే ఉందో, ఏదైతే లాస్ అయ్యావో నువ్వు, నీకు ఉమ్, మేము అన్ని కూడా సెటిల్ చేపిస్తామని వాళ్ళే చెప్పారు నాకు. ఉమ్, ఆ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత సమ్ డేస్ ఆ డిస్కషన్ అనేది నడిచింది. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని వాళ్ళు చెప్పారు నాకు. సమ్ ఉమ్, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బిజీగా ఉన్నారని చెప్పి నాగబాబు సార్ అపాయింట్మెంట్ తీర్చడానికి కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి, అన్ని కూడా వాళ్ళే నాకు ఇప్పించారు నాకు అవన్నీ. ఉమ్, సో నేను అక్కడికి ఇంకా జస్ట్ నాగబాబు సార్ నేను మీట్ అవ్వాలి 1 or 2 hours లో అనంగా, వాళ్ళ పార్టీకి సంబంధించిన సన్నిహితులే నాకు కాల్ చేసి, వద్దుమ్మా ఎందుకు ఇంత లైఫ్ ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ బ్యాక్ లాగాలనుకుంటున్నావు ఉమ్, అంటే, నేను లాగాలనుకోవట్లేదు అన్న, నాకు ఇట్లా ఇది నాకు కావాలి అని చెప్పి నేను అడిగాను. ఉమ్, అది సెటిల్ చేసుకున్నాము నిదానంగా అని ఆ రోజు చెప్పారు. అంతేకాని నేను అతన్ని పార్టీ నుంచి పడేయాలనో ఇంకొక ఉద్దేశం నాలో లేదు. నేను ఫైట్ చేస్తుంది నా మనీ, నేను పోగొట్టుకున్నది ఏదైతే ఉందో, అతను నా దగ్గర నుంచి ఏవైతే లాక్కునేస్తాడో అవి నాకు కావాలి. ఉమ్. నేను దానికోసమే ఫైట్ చేస్తున్నా. నాకు పొలిటికల్ గా కానీ ఇంకొకటి ఎటువంటి సంబంధాలు లేవు ఇందులో. ఓకే, ఇంత జరిగిన తర్వాత కిరణ్ రాయల్ ఫ్యామిలీ రెస్పాన్స్ కానీ అప్రోచ్ కానీ ఎలా ఉంది? ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళు మీతో, లేకపోతే మీరు కానీ? మా- మాట్లాడడం కాదు, బెదిరింపులు చేయిస్తున్నారు. ఉమ్, ఎలా? బెదిరింపులు చాలా వస్తున్నాయి. ఆ ఈ కిరణ్ కూడా సమ్ పర్సన్స్ ని కాంటాక్ట్ అయ్యి అసలు ప్రూఫ్సే లేకుండా చంపించేస్తాను అని చెప్పడం, ఇంకా ఉమ్, బ్లాక్ మెయిల్స్, సమ్ ఏదో వీడియోస్ ఉన్నాయి నాకు నా దగ్గర, నేను అవి రిలీజ్ చేస్తాను అని చెప్పడము. నేను టు బి ఫ్రాంక్ అండి, అతని దగ్గర ఏమున్నా అతన్ని చేయనివ్వండి, అతని స్టెప్ బట్టే నా మూవ్ కూడా ఉంటుంది. నేను ఐఎమ్ ఏదైతే సారీ చెప్పాను. ఐఎమ్ సారీ టు ఆస్క్ యూ లక్ష్మి గారు, మీ ప్రైవేట్ వీడియోస్ ఏమన్నా అతని దగ్గర ఉన్నాయా? మీరు అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదండి, ఎందుకంటే అతను స్వతహాగా ఏమంటే అలాంటి టైపేనండి.
ఇప్పుడు ఎవరితో ఒక అమ్మాయితో స్పెండ్ చేసినా అతని వీడియోస్‌లు అవన్నీ తీసుకోవడం వాళ్ళకి అలవాటది. నేనైతే అలాంటిది ఎప్పుడు అతని దగ్గర లేవు. అలాంటివి లేవు. ఈ చైన్ వీడియో కూడా ఒక సందర్భంలో తీసుకున్నాము. అది కూడా ఎందుకు తీసుకోవాల్సొచ్చిందంటే అతను అదే చైన్‌ని ఇంతకుముందు లాస్ అయ్యాడు. పోగొట్టుకున్నాడు. అదే మోడల్ చైన్‌ని. సో, అందుకని అదే మోడల్ నేను వెతికి తీసుకొచ్చాను నేనప్పుడు. ఉమ్. అందుకని నేనది ఒక మెమరీగా ఉంటుందని చెప్పి తీసుకోవాల్సొచ్చింది. బట్ అది కూడా నేను 2 ఇయర్స్ ముందే నా మొబైల్‌లో డిలీట్ చేశాను. బట్ అది ఎలా రిలీజ్ అయింది ఏమనేది నాకు కూడా అది తెలీదు. బికాజ్ ఆ టైంలో నేను హాస్పిటలైజ్ ఉన్నాను. ఆ 2 డేస్ నేను హాస్పిటలైజ్ ఉన్నాను. నా మొబైల్స్ కూడా పిల్లల దగ్గరున్నాయి. ఏ పిల్లలు గూడా ఒక మదర్ వీడియో రిలీజ్ చేయాలనుకోరు కదా! అవును, చేయరు కదా. మరి నా పిల్లలైతే అంత ఇది లేరు. ఒకరిది అవును. ఫ్యాక్ట్ అతనంటాడు, ఏదో అంటాడు వాళ్ళ పిల్లలు అలా ఇలా అనేసి. వాళ్ళ ఫ్యామిలీ లాగా ఇంకొక డబ్బుల కోసమో, దాని కోసమో ఆశించే రకం నా పిల్లలు కాదు. ఇంకా కూడా చాలా విషయాల్లో వద్దమ్మా గొడవొద్దు, ఇలా వద్దనే చెప్పారు గానీ నన్నెప్పుడు కానీ, ఉమ్. ఇలాంటి విషయాల్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళైతే కాదు. ఓకే. కూటమి పాలనలో ఇంకా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఆడపిల్లల మాన ప్రాణ వాటికి ఎక్కువగా వాల్యూ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ నుంచి మీకు ప్రాపర్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఆ నమ్మకం ఉందా? నేను మొదటి రోజు నుంచి నేను అడుగుతున్నది అదేనండి నేను. ఉమ్. ఎందుకంటే ఆడపడుచులకి అండగా ఉంటానని చెప్పారు. నేను ఇలా ఇబ్బందులు పడుతున్నాను. నాకు అండగా నిలబడండి అని అడుగుతున్నాను నేను. బట్ సెకండ్ డే వచ్చి జస్ట్ తాత్కాలికంగా తీయబడుతుంది అని చెప్పారు కానీ, ఉమ్. అక్కడ ఎటువంటి ఇష్యూస్ జరగలేదు. ఇక్కడ ఆ సందర్భంలో జరిగిందేమంటే, నేను పెట్టిన ఏదైతే కేస్ ఉందో, ఎందుకంటే థ్రెటనింగు ఇంత క్లియర్‌గా ఉందక్కడ. అంత క్లియర్‌గా ఉన్నా కూడా నార్మల్ కేస్ ఏదో ఫైల్ చేశారు. 420 కేసు, అతనింకా 420 చీటింగ్. అతనేదో హ్యాపీగా తిరుక్కుంటున్నాడు. అంతేకాని అతని పైన ఎటువంటి యాక్షన్ అనేది గవర్నమెంట్ అనేది తీసుకోలేదు. అది ఎందుకు అనేది నాకు కూడా క్వెషన్ మార్కే. అది నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనతోనే ఇంకా ఎందుకంటే నా దగ్గరున్న సాక్ష్యాలతో దట్స్ ఆయన మై క్వశ్చన్. అన్ని ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళారు, మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం తన మీద 420 కేసు అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా మీరు కలిస్తే, లేకపోతే లోకేష్ నో చంద్రబాబు గారినో డైరెక్ట్ గా కలిస్తే ఏదైనా ఛాన్స్ ఉంటుంది, అలా ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేటువంటిది. చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనేసి ప్రయత్నం చేస్తున్నాము. ఉమ్. ఆహ్, నిన్ననే అపాయింట్‌మెంట్ అనేది అప్లై చేసాం మేము. 1 ఆర్ 2 డేస్‌లో వాళ్ళు డేట్ చెప్తామని చెప్పారు. దాని ప్రకారం నేను వెళ్ళి నా దగ్గరున్న ప్రూఫ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ గారికి చూపెట్టి, నేను న్యాయం అనేది ఆయన్ని అడుగుతాను. ఎందుకంటే ఇతను నాకు అబద్ధం చెప్పాడా? ఎందుకంటే పార్టీకి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా? అని నాకు తెలీదు కదా! ఆ విషయం నాకు. అవును, నాకు అవును. ఎవ్రీథింగ్ చెప్పింది పార్టీకేనే చెప్పాడు. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ కార్ లేకుండా నేను బయట తిరగలేను. పాత కార్ ప్రాబ్లమ్ వచ్చింది నాకు. ఇమ్మీడియేట్‌గా నాకు కార్ కావాలి అని చెప్పి అడగడం. ఉమ్. ఇవంతా కూడా ఎలా అంటే అతని చుట్టూ నాకు జరిగిందంతా కూడా నాకు పార్టీకి సంబంధించేనే చెప్పాడు నాకతను. ఉమ్. సో, ఈరోజు ఒక పార్టీ గురించి వద్దండి. పార్టీ గురించి పక్కన పెట్టినా, నేనొక ఆడపిల్లగా నేను బయటొచ్చి ఇన్ని ఎదుర్కొంటూ, ఇన్ని మాటలు పడుతూ, నేను బయట ఇంకా గూడా నేను పోరాడుతున్నాను. ఉమ్. ఇంకొక మహిళ ఇంత స్ట్రాంగ్‌గా అవును. నిలుస్తుందా అనేది నాకు తెలీదు. ఉమ్. నేనిప్పుడు కూడా నా పిల్లల కోసం ఫైట్ చేస్తున్నాను నేను. నా పిల్లల లైఫ్ నేను సెటిల్ చేయాలి. ఎందుకంటే మొత్తం వాళ్ళది. మొత్తం లాగేసుకున్నాడు. పిల్లల ప్రాపర్టీ టోటల్ అది. ఉమ్. అన్నీ ఇస్తానని చెప్పి మోసం చేసి ఇంత దారుణానికి అతను ఇది చేశాడు. సో, ఉమ్. నేనైతే నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తానండి. ఆఖరి వరకు నేను ఫైట్ చేస్తాను. చావైనా, బతుకైనా ఏదో ఒకటి. రైట్ లక్ష్మి గారు, ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పటివరకే చాలా సమయం ఇచ్చారు డైల్ న్యూస్ కి, బట్ ఒక ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిస్తాను లక్ష్మి గారు. ఎవరేం చేయలేరు, నేను నిర్దోషిగా బయటపడతానంటున్నాడు కిరణ్ రాయ్. సోషల్ మీడియాలో మీ క్యారెక్టర్ ని డిఫేమ్ చేస్తూ, మీకు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డికి ఎఫ్ఐఆర్ కలుపుతూ మీ క్యారెక్టర్ ని డిఫామ్ చేసే విధంగా విపరీతమైనటువంటి ప్రయత్నాలు, ట్రోలింగ్ చేస్తున్నారు. అండ్ బై ద సేమ్ వే లక్ష్మీరెడ్డి చేస్తున్న పోరాటం న్యాయమైనది, ఆమెకు ఖచ్చితంగా అండగా నిలబడాల్సిందే అనేటువంటి ఇంకొక వర్గం వాదన. ఇన్ని ఒత్తిళ్ల మధ్య మీరు ఒక యోధురాలుగా బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి, మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం చెప్తారు?
ముఖ్యంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలానే విమర్శించే వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక స్త్రీ బయట అడుగు పెట్టింది అని చెప్పి మెసేజ్‌లు టైప్ చేయొచ్చు అనే ఒక చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు టైప్ చేయడం కాదు. నిజం తెలుసుకొని మాట్లాడండి. ఎవరైనా కూడా. ఈరోజు నేను బాధితురాలు. రేపు మీ ఫ్యామిలీలో ఉండొచ్చు. అందరూ కూడా బయట రాకుండా లోపల ఎంతో స్ట్రగుల్స్ పడుండొచ్చు. నేను ఇన్ని ఇయర్స్ పడాను అలానే. ఇప్పుడు నేను బయటొచ్చాను. అలానే ప్రతి ఫ్యామిలీ కూడా ఏదో ఒక రకంగా సఫర్ అనేది అవుతుంటుంది. అవి అన్నీ మనము మర్చిపోయి ఈరోజు విచక్షణ అనేది మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక మహిళ పైన అసలు మీకేం తెలుసు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీరు. తెలుసుకోండి. ఒకవేళ నిజం ఉంటే నిజమే మాట్లాడండి. అంతేకాని అతనికేదో పలుకుబడి ఉందనో, ఇంకొక పొలిటీషియన్ అనో మిస్టేక్ చేయొద్దండి ఎవరు కానీ. తెలుసుకొని అతని వైపు న్యాయం ఉందనిపించిందా? మీరు న్యాయంగా చెప్పండి ఏదైనా కూడా. దయచేసి తప్పుడు ప్రచారాలైతే మాత్రం చెయ్యొద్దండి. నా పైనే కాదు, ఎటువంటి స్త్రీ పైన కూడా తప్పుడు ప్రచారాలు దయచేసి చెయ్యొద్దండి. ప్లీజ్. రైట్ లక్ష్మి గారు, ఆర్థికంగా మానసికంగా చితికిపోయి ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. న్యాయం కోసం మీరు పోరాడుతున్నారు. న్యాయం కోసమే నేను చివరి వరకు నిలబడతానని చెప్పి అంటున్నారు. మీరు చేసే న్యాయ పోరాటంలో ఖచ్చితంగా డైల్ న్యూస్ మీకు తోడు ఉంటుంది. ఎవరు ముందడుగు వేసినా వెనకడుగు వేసినా మీరు చేసే న్యాయ పోరాటానికి డైల్ న్యూస్ మద్దతు ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ, ఈ ఇంటర్వ్యూలో ఎక్కడైనా కొన్ని ప్రశ్నల ద్వారా మిమ్మల్ని నొప్పించి గనక ఉండి ఉంటే అది ఆ అనుమానాల్ని నివృత్తి చేసే భాగంలో ఆ ప్రశ్నలు అడిగానే తప్పితే వేరే విధంగా అనుకోవద్దు. దయచేసి కనుక నొప్పించి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. మళ్ళీ వీలుంటే మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.